ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 24. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి. ఆదికాండము 24:63. మనం ఎంత ఒంటరి వాళ్ళమైతే అంత మంచి క్రైస్తవులమవుతాం. ఎంత తక్కువ పనిని తలపెడితే అంత ఎక్కువ సాధిస్తాము. ఎక్కువ సమయం ప్రభుతో ఏకాంతంలో గడుపుతూ ఆయన కోసం ఎదురు చూడాలి. కానీ మనం లోక వ్యవహారాల్లో తలమునకలుగా ఉంటున్నాము. మన హడావుడి అటు ఇటు పరుగెత్తుతూ ఉంటేనే ఏదో పని చేసినట్టు అనే భావం మనలో పాతుకుపోయింది. ప్రశాంతతలోనూ నిశ్శబ్దంలోనూ మనకి నమ్మకం లేదు. మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలని తహతలాడుతూ ఉంటాం. మన ఇనుప ముక్కలన్నింటినీ ఒకేసారి కొలిమిలో వేసి అవి వేడెక్కేదాకా కనిపెట్టే ఓపిక లేక మాటిమాటికి వాటిని తీసి సుత్తితో కొడుతూ కష్టపడుతూ ఉంటాము. అయితే నెమ్మదిగా మనలో మనం ధ్యానం చేసుకునే సమయమే అన్నిటికంటే లాభకరం. దేవునితో మాట్లాడడం, పరలోకం వైపు తదేకంగా చూడడం, ఇవే మనకి క్షేమాన్ని చేకూర్చే పనులు. ఇలాంటి ఆరుబయటి అనుభవాలు మన జీవితంలో ఎన్ని ఉన్నా అవి తక్కువే. ఎందుకంటే దేవుడు తనకిష్టమైన ఆలోచనలతో నింపేలా మన మనసుల్ని తెరిచిపెట్టుకు కూర్చోవడం అతి శ్రేష్టమైన వ్యాపకం. ధ్యాన ముద్ర మానసిక ఆదివారం అంటారు. మన మనసుకి సాధ్యమైనన్ని సార్లు ఈ ఆదివారాన్ని కల్పిద్దాం. ఈ సమయంలో మనస్సు ఏమీ పనిచేయక నిశ్చలంగా పైకి చూస్తూ గిద్యోను పరిచిన గొర్రెబొచ్చులాగా దేవుని ముందు పరుచుకొని ఉంటుంది. ఆ గొర్రెబొచ్చు తడిసినట్టుగా పరలోకపు మంచుతో మనసు తడుస్తుంది. మనసు పూర్తిగా ఖాళీ అయిపోయే సమయాలు అవసరం. ఏమీ చేయకుండా, ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా మేనువాల్చి విశ్రమించే సమయాలు అవసరం. ఇలా గడిపిన సమయం వ్యర్థం కాదు. జాలరి వాళ్ళు తమ వలలను బాగు చేసుకునే సమయం వ్యర్థమని ఎప్పుడు అనుకోరు. గడ్డి కోసేవాడు తన కొడవల్ని సానబెట్టుకునే సమయం వ్యర్థమని అనుకోడు. పట్టణాల్లో నివసించే వాళ్ళు ఇస్సాకులాగా సాధ్యమైనన్ని సార్లు జీవితపు హడావిడిల నుండి దూరంగా పొలాల్లోకి వెళ్ళిపోవాలి. వేడిమి, శబ్దం, త్రొక్కిసలాటల నుండి దూరంగా ప్రకృతికి చేరువగా వెళ్తే ఎంతో ఊరటగా ఉంటుంది. అది హృదయాలను సేదతీరుస్తుంది. పొలాల్లో షికారు, సముద్రపు ఒడ్డున నడక, పూలు పూసిన మైదానాల్లో కాలం గడపడం నీ జీవితంలో భారాన్ని తేలిక చేసి హృదయాన్ని సంతోషంతో, తాజాదనంతో ఉట్టిపడేలా చేస్తుంది. నన్ను వేధించిన బాధల్ని వదిలించుకున్నాను. నిన్న ప్రభుతో పొలంలోకి వ్యాఖ్యాలకి వెళ్ళాను. ప్రైజ్ ది లార్డ్.